తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం 3 టౌన్లోని K12 జిమ్ నందు న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ మోడలింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్ని న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం ప్రారంభించి మాట్లాడుతూ, మన ప్రాంతంలో బాడీ బిల్డింగ్ క్రీడను ముందుకు తీసుకెళ్లడానికి 2 నెలలకు ఒకసారి బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరమని, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మానవతా సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబులు మాట్లాడుతూ, ఎంతో వ్యయంతో కూడుకున్న బాడీ బిల్డింగ్ క్రీడలో పేద మధ్యతరగతికి చెందిన క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్న షేక్ కాసింను అభినందించారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, పోటీల్లో గెలుపొందిన విజేతలకు మానవతా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ జ్ఞాపికలు అందజేశారని చెప్పారు. బాడీ బిల్డింగ్ లో ప్రథమ స్థానం సాధించి మిస్టర్ భీమవరంగా ఎస్కే మున్నా నిలిచారు. ఈ కార్యక్రమంలో విజయనగరం అసోసియేషన్ కార్యదర్శి బైక్ రమేష్, బొల్లా శ్రీను, కుబేంద్ర, ఆర్కే, రిచీలు పాల్గొన్నారు. భీమవరం 3 టౌన్లోని K12 జిమ్ నందు ఈరోజు మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ పోటీలు అనేది మన K12 జిమ్ అధినేత షేక్ కాసిం గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బాడీ బిల్డింగ్ అనేది ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. యువత ఇటీవల కాలంలో చెడు వ్యసనాల వైపు దారిని పోకుండా మరి వారిని ఈ క్రీడల వైపు మళ్లించి చక్కని క్రమశిక్షణ, దేహదారుణ్యంతో పాటు మరి శరీర సంవత్సరం కూడా ఈ బాడీ బిల్డింగ్ ద్వారా చేకూరుతుంది. అటువంటి బాడీ బిల్డింగ్ ని గత 25 సంవత్సరాలు, సుమారు 2.5 దశాబ్దాల పైగా షేక్ కాసిం గారు మన ప్రాంతంలో జిమ్లుగా ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకి ఈ కోచింగ్ అనేది ఇచ్చి పెద్ద ఎత్తున టోర్నమెంట్లు చేస్తూ పోటీతత్వంతో ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి నెల కూడా కాంపిటీషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ బాడీ బిల్డర్లు అనేక రాష్ట్రాల నుండి, మరి విజయనగరం నుంచి ముఖ్యంగా మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంచుమించు 60 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క 5 కేటగిరీలుగా విభాగాలుగా విభజించి చేయడం అయింది. అలాగే 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు కేటగిరీగా డివైడ్ చేసాం. అలాగే మెన్స్ బాడీ మెన్స్ ఫిజిక్ వచ్చి 165, 165 ప్లస్ కింద డివైడ్ చేసి చేసాము. ఈ యొక్క కేటగిరీలు కూడా చాలా తప్పగా జరిగింది. చాలా అద్భుతంగా మన లోకల్ జిమ్ నుంచి పక్క నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో అద్భుతంగా మొన్న పెర్ఫార్మెన్స్ చేసి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ గా నిలిచాడు. న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫు నుంచి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు యొక్క కార్యక్రమానికి మానవతా భీమవరం శాఖ వారు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే విజ్ఞాన వేదిక శ్రీని గారు నుంచి, అలాగే బొల్లా శ్రీని గారు, అలాగే ఉండి నుంచి మాతయ్య గారు, అలాగే విజయనగరం నుంచి మరి వారు ఆర్గనైజ్ సెక్రటరీ రమేష్ గారు, ఇంకా కుబేంద్ర గారు జడ్జెస్ కమిటీ చైర్మన్, అలాగే ప్రశాంత్ గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏలూరు మంచి మార్గానికి తీసుకెళ్లే ఏకైక మార్గం ఈ బాడీ బిల్డింగ్. ఈ యొక్క బాడీ బిల్డింగ్ లోని చాలా మంది క్రీడాకారులు ప్రపంచానికి అందించడం జరిగింది. ముందు కూడా ఇంకా మంచి టీం తయారు చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భీమవరం పట్టణం రైల్వే జంక్షన్ రోడ్లో వేయించేసి ఉన్న బేతేలు చర్చిలో పరమ పవిత్రమైన యేసుప్రభు క్రిస్మస్ పండుగ డిసెంబర్ 1న క్రిస్మస్ కేక్తో ప్రారంభించే సందర్భంగా దైవజనులతో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఘనంగా క్రిస్మస్ వేడుకలను యేసుప్రభు గీతాలాపంతో కొవ్వొత్తు కాంతుల వెలుగులతో భక్తి శ్రద్దలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా బేతేలు చర్చ్ పాస్టర్ కృపావరం మాట్లాడుతూ, గత 24 సంవత్సరాల నుండి క్రిస్మస్ వేడుకలను దైవజనులతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 2025 సంవత్సరం తమ బేతేలు 25 సంవత్సరాల వసంతాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ క్రిస్మస్ వేడుకల్లో నిరుపేదలకు, నిర్భాగ్యులకు, అందులకు పండ్లు, దుస్తులు పంపిణీ కార్యక్రమం తమ చర్చిలో కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని, 2025 డిసెంబర్ 1 నుండి జనవరి 4వ తేదీ దాకా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నివాసాల్లో, కొన్ని చర్చిల్లో దైవ కూటమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టరమ్మ రమాదేవి, అత్యధిక సంఖ్యలో దైవజనులు పాల్గొన్నారు. పండుగ శుభాకాంక్షలు అందరికీ. అంచేత మన బేతేలు చర్చ్ తరఫున ఈ సంవత్సరం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఏటా ఎలాగైతే డిసెంబర్ 1 నుంచి మరి జనవరి 4వ తారీఖు వరకు ఎలాగైతే ప్రారంభమవుతున్నాయో అలాగా మరి ఈ రోజు ప్రారంభమవుతున్న క్రిస్మస్ పండుగను బట్టి మరి ఈ జనవరి 4వ తారీఖు వరకు కూడా మరి చక్కగా
ఇలాగే జరగాలని, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పండుగలను జరుపుకోవడం కూడా ఎంతో సంతోషం. ఈ 25 సంవత్సరాల్లోకి వెళ్ళడం కూడా ఎంతో మరీ సంతోషం. ఈ చుట్టుపక్కల ఉన్న వారి కుటుంబాలు, వారి వ్యాపారాలు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని రోజు మేము భగవంతుని ప్రార్థిస్తాం. దానిలో భాగంగా మరి ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ 25వ సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నామండి. 25వ తారీఖున మన సంవత్సరం సందర్భంగా, సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25వ తారీఖు క్రిస్మస్ పండుగ రోజున మరి మేము ప్రత్యేకమైన బ్యాండ్ మేళం పెట్టి జనగణమన గీతంతో మరి మన భారతదేశ సార్వభౌమత్వాన్ని చాటిస్తూ సర్వమతాలు ఒకటేనని, భగవంతుడు ఒక్కడేని, ఎవరు ఏ విధంగా నమ్మినా ఆ నమ్మికను బట్టి భగవంతుడు మేలు చేస్తారని దృక్పథంతో ఈ సంవత్సరం 25వ జూబ్లీ ఇయర్ని కొంచెం ఘనంగా చేయడానికి, అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము సంతృప్తి పొందాం కనుక 25వ సంవత్సరం అవటం వల్ల, జూబ్లీ అవటం వల్ల మరి ప్రతి సంవత్సరం మాకు మహావిందును బ్రదర్ గారు మరి పాలింకిషోర్ గారు, పెచ్చెట్టి బాలకృష్ణ కిషోర్ గారు, పాలింకిషోర్ గారు ఏర్పాటు చేస్తారండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 25వ సంవత్సరం జూబ్లీ అవటం వల్ల ఉదయం భోజనాలు, సాయంకాలం భోజనాలు కూడా వారే ఏర్పాటు చేశారు. కాబట్టి వారి వ్యాపారాలు, అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యాపారాలు కూడా మేము ఎంతో భగవంతుడు దీవించాలని మేము అనునిత్యం ప్రార్థన చేస్తూ ఉంటామండి. ఆ ప్రార్థన బట్టి కూడా ఎంతో సంతోషంగా మరి 25వ సంవత్సరం ప్రారంభిస్తూ వెళ్తున్నాం కనుక అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాభివందనాలు. 25వ తారీఖును కూడా మరి పెద్దల సహకారంతో 100 మందికి మరి నూతన కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే మానవ మనుగడకు వాతావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఉన్నత భారత్ అభియాన్ సెల్ ఆధ్వర్యంలో చినమేరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల యూబీఎస్ఎల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు, డాక్టర్ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ కాలుష్యం బాగా పెరిగిపోవడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాకాలమంతా వర్షాలు కురవకుండా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కురవటం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి ప్లాస్టిక్ నిషేధించాలని సూచించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి అనురాధ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక దశ నుండే పాఠశాలకు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ ను, ప్లాస్టిక్ కవర్లను వాడకుండా స్టీల్ బాటిల్స్ వాడుతూ మంచినీళ్లు తాగాలని ఆమె సూచించారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని, చెత్తను మంచినీటి కాలువలో వేయకూడదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చింతపల్లి ప్రసాద్, వెట్ సెంటర్ ప్రొఫెసర్స్ డాక్టర్ టి సూరిబాబు, డాక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వ్యవసాయంలో మనకి సాయిల్ పొల్యూషన్ మేడం గారు చెప్పారు. ఆ సాయిల్ పొల్యూషన్ ఎందుకు అవుతుందంటే మనం రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ అయిన యూరియా, ఫాస్ఫరస్, పొటాషు ఎక్సెస్గా వాడుతున్నామండి. సో ఎక్సెస్గా ఎప్పుడైతే వాడుతున్నామో దాంట్లో సాయిల్లో ఆల్కలిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆల్కలిటీ అంటే సింపుల్గా ఏంటంటే పిహెచ్ వాల్యూ ఉంటుందని ఈ వయసులో మీకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ దాని వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా అది దాంట్లో భూమిలో ఉన్న కార్బన్ శాతం తగ్గిపోతుంది. సో ఆ కార్బన్ శాతాన్ని పెంచాలి అంటే ఏం చేయాలంటే మనం నవధాన్యాలు లేదా జీలిగా ఇటువంటి రెండు క్రాప్స్ అయిపోయిన తర్వాత, అంటే దావా అయిపోయిన తర్వాత కనుక పెంచితే డెఫినెట్గా కార్బన్ శాతం పెరుగుతుంది. కార్బన్ శాతం పెరిగితే డెఫినెట్గా మనం వచ్చి ఫుడ్ కూడా అన్ని క్వాలిటీ వస్తాయి అన్నమాట. అది కూడా ఒక బాట. కాబట్టి నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మీరే కాకుండా మీ పేరెంట్స్కి చెప్పాలి. మీరు ఇక్కడ వింటున్నారు, ఎన్నదంతా కూడా మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి కనుక చెప్తేనే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉద్దేశంతో కండక్ట్ చేసామో అది సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఒకటి తగ్గించవచ్చు. మీరు ఇప్పుడు స్కూల్కి ఏదైనా తెచ్చుకోవాలన్నా స్టీల్ బాటిల్స్ కొనుక్కోండి. ఇంకా కాపర్ అయితే ఇంకా మంచిది, లేకపోతే అట్లీస్ట్ స్టీల్ బాటిల్స్ మనం యూజ్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ యూసేజ్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటి, మనం మొక్కలు నాటవచ్చు. ఏమైనా మీ ఇంట్లో చిన్న ప్లేస్ ఉందనుకోండి, 1-2 మొక్కలు నాటవచ్చు. నాటడమే కాదు, దాన్ని సంరక్షించాలి. మెయిన్ అది ఎదిగే రోజు ఎలాగా దాన్ని నీళ్లు పోస్తూ దాన్ని సంరక్షించి పెద్దదయ్యేలా కూడా చూడాలి. మనమే బాధ్యత. మీరు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు 2 మొక్కలు పెంచారనుకోండి, ఎన్ని మొక్కలు అవుతాయి చూడండి స్కూల్లో. ఓకే, ఇవన్నీ చేయగలం. మనం ఏం చేయగలమో అవి చేయాలి. మళ్ళీ వేస్ట్ డిస్పోజల్ కూడా, అంటే ఈ చెత్త అవి ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి. ఏదో కాలువలో వేసేయటం, అక్కడ వేసేయటం అలా చేయకూడదు. ఓకే, ఇవన్నీ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే మనం వాతావరణాన్ని కాపాడుకోకుండా ఓన్లీ డెవలప్మెంట్ సైడే వెళ్ళామనుకోండి, డబ్బులు వస్తాయి, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఢిల్లీలో ఈరోజు మీరు ఏమన్నా వాతావరణ కాలుష్యం అంటున్నారు ఎప్పుడన్నా న్యూస్లో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంటారు. అది బాగా పడిపోయింది. అంటే అది ఎక్కువ వాల్యూ వచ్చేస్తే
మంచిది కాదు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దానివల్ల ఏమవుతాయంటే మన ఊపిరితిత్తులు అన్నీ పాడైపోతాయి, అంతే కదా. ఎయిర్ క్వాలిటీ తగ్గిపోవడంతో మనం మరి గాలి ఏమో పీల్చాలి, అక్కడ ఉన్నోళ్ళంతా మన ఊపిరితిత్తులు అవన్నీ పాడైపోతాయి, అన్నిటికీ అనారోగ్యానికి గురవుతాం. మన దగ్గర డబ్బు ఉండొచ్చు లక్షల్లో కోట్లలో, ఇలాగేంటంటే అనారోగ్యాలు వస్తాయి. 2, ఈ తుఫాన్లు వరదలు కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది, ఆ సీజన్లో పడాల్సిన వర్షం అంతా ఒకరోజు పడిపోతుంది. ఇప్పుడు న్యూస్లో వింటున్నారా, హైదరాబాద్లో ఇన్ని సెంటీమీటర్స్ రెయిన్ కురిసేసింది అంటాడు గంటలో. యాక్చువల్లీ అలా కాదు, పూర్వం ఏం జరిగేదంటే ఆ సీజన్ అంతా స్ప్రెడ్ అయ్యేది, రెయిన్ కురవటం అయినా అన్నీ. ఇప్పుడు అలా ఎలా అయితే ఒక ఇంట్లో రెంట్కున్నప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తాము, ఆ ఓనర్కి ఎలా పడితే అలా అప్ చెప్పేసి ఇచ్చేస్తామా, వేస్ట్ అంతా పడేసి క్లీన్ చేసి అప్ చెప్తామా, చెప్పాలి పిల్లలు, క్లీన్ చేసి అప్ చెప్తాం కదా. అలాగే ఇప్పుడు మన ఎర్త్ అనే ప్లానెట్ మీద మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లానెట్ని మనం ఉన్నంత కాలము దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్స్కి దీన్ని మనం సేఫ్గా అందజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో దానికి ముఖ్య భూమిక మనం ఏం చేయాలంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. పొల్యూషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ మీరు ఆల్రెడీ చదువుకుంటున్నారు. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. ఇవి ఎందుకు జరుగుతుంది, పొల్యూషన్ ఎలా జరుగుతుంది? మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ పొల్యూషన్ ఇస్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున దేశవ్యాప్తంగా జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈరోజే ఎందుకు జరుపుకోవాలి అని ఒకసారి ఆలోచిస్తే, ప్రపంచంలో ఇప్పటివరకు 3 అతి తీవ్రమైన పారిశ్రామిక సంఘటనలు జరిగాయి. ఒకటి రష్యాలో, ఇంకోటి జపాన్లో, మూడోది భారతదేశంలో జరిగింది. ఈ భారతదేశంలో జరిగిన తీవ్రమైన పారిశ్రామిక సంఘటన ఏంటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటే ఒక పురుగుల మందులు తయారు చేసే ఫ్యాక్టరీలో స్టోర్ చేసిన MIC మిథైల్ ఐసోసైనేట్ అనే ఒక కెమికల్ నుంచి రిలీజ్ అయిన గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి కూడా ఆ ప్రదేశంలో తీవ్రమైన ప్రభావం మిథైల్ ఐసోసైనేట్ ప్రభావం ఇప్పుడు కూడా ఉందన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సీఎం సహాయనిధి పేదలకు పెన్నిధి 25వ విడతలో 28 మందికి 23 లక్షల రూపాయల చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఆక్వా యూనివర్సిటీ నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సోలార్ ఎనర్జీ ఉత్పాదన మరింతగా పెరగాలి. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వర్క్ షాప్ లో వక్తలు. యలమదూరు శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి వేడుకల ముగింపు సందర్భంగా అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.